హలో సార్, నమస్తే సార్. నా పేరు సుబ్బలక్ష్మి సార్. మాది వన్మాధవరం, సిద్దిపేట మండలం, కడప జిల్లా, వన్మాధవరం గ్రామం సార్. నన్ను పాస్పోర్ట్ సార్ నాది. నన్ను సౌదీకు తీసుకొచ్చి దుబాయ్ అని తీసుకొచ్చి సౌదీ వెళ్ళబెట్టింది సార్. నా పరిస్థితి బాగలేదు సార్. నన్ను మా దగ్గర వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని, షేక్ దగ్గర డబ్బు తీసుకొని నన్ను సౌదీకి పంపించింది సార్. నా పరిస్థితి బాగలేదు సార్. మోసం చేసి నన్ను ఇక్కడ సౌదీలో పెట్టింది సార్. నా పరిస్థితి బాగలేదు సార్. ఇదో సార్ నా పాస్పోర్ట్ సార్. నా పాస్పోర్ట్ చూడండి సార్. నా నెంబర్ సార్, మా ఇంటి అడ్రస్, మేము ఉండే నెంబర్ పూర్తిగా చూడండి సార్. ఇది మక్తబ్ నెంబర్ సార్. ఇది మక్తబ్ నెంబర్ సార్. ఈ మక్తబ్ ఏజెంట్ నెంబర్ సార్. చూడండి సార్. ఈ ఏజెంట్ బ్యాంక్ నెంబర్ సార్. బ్యాంక్ నెంబర్ సార్. చూడండి సార్. పూర్తిగా చదువుకోండి సార్. మీకు పుణ్యం ఉంటుంది. చూడండి సార్. నా పరిస్థితి చూడండి సార్. సార్, ఈ డబ్బు తీసుకొని చేటు దగ్గర నన్ను దుబాయ్ కానీ తీసుకొచ్చి కోయట్లో పెట్టింది సార్. ఇదో సార్ ఈజా దుబాయ్ కానీ తీసుకొచ్చి సౌదీలో పెట్టి, సౌదీలో నాకు బాగలేదు సార్. మెడికల్లో ఫాల్ట్ అంట సార్. మెడికల్ రిపోర్ట్ కూడా చూపించారు సార్. మెడికల్ రిపోర్ట్ నా గుండెల్లో సార్. మెడికల్ రిపోర్ట్ సార్. మెడికల్ రిపోర్ట్ రక్తం బాగలేదంట, గుండెల్లో బాగలేదంట, రేస్కర్లో ఫాల్ట్ సార్. రక్తంలో ఫాల్ట్. మోసం చేసి ఏజెంట్ నన్ను ఇక్కడ పంపించింది సార్. ఇదో చూడండి సార్. నా పరిస్థితి బాగలేదు సార్. నాకు బాగలేదు. నన్ను తీసుకొచ్చి సౌదీలో పెట్టి, మెడికల్లో ఫాల్ట్ అయ్యి రూమ్ లో పెట్టి, తినేదానికి లేకుండా, తాగేదానికి లేకుండా, ఏజెంట్ వెంకటేశ్, జిలాన్, ఓలీ, వీళ్ళ ముగ్గురు సార్ నన్ను తీసుకొచ్చి సౌదీలో పెట్టిండు. నేను మెడికల్లో ఫాల్ట్ అయినానండి సార్. నన్ను చూసి అందరు దూరంగా పోతాను సార్. నన్ను రూమ్ లో పెట్టి, మొక్కలకు గుడ్డ కట్టి రూమ్ లో పెట్టడం సార్. దయచేసి నన్ను కాపాడండి సార్. మీకు పుణ్యం సార్. 2 లక్షలు డబ్బు తీసుకునిండంట సార్. 2 లక్షలు డబ్బు తీసుకుని ఏజెంట్ చేతికి ఇవ్వలేదంటే చేతికి ఇచ్చేచ్చాను. నన్ను పంపించేస్తారంటే ఇండియాకి అంటాను సార్. చేత సార్, మీకు దండం పెడతా సార్. మీకు కాళ్ళు పట్టుకుంటా సార్. నన్ను కాపాడండి సార్. నన్ను ఇండియాకి చేర్చండి సార్. ఏజెంట్ జిలాను, వెంకటేశ్, ఓలీ ఫోన్ చేసి అడిగితే ఏమైనా చేసుకోపో, మాకు సంబంధం లేదంటాడు సార్. మా భర్త ఫోన్ చేసి అడిగితే నీకేం సంబంధం లేదు, నువ్వెవరు నాకు తెలియదు అంటాడు సార్. చేతిని అడిగితే 2 లక్షలు డబ్బు ఇచ్చినాను ఇండియాకు, మక్తాబ్కు 2 లక్షలు కంపెనీకి ఇచ్చిన లెక్క తిరిగి ఇవ్వను, నేను పంపించేస్తానంటాను సార్. చేటు నాకు న్యాయం చేయండి సార్. మీకు దండం పెట్టా సార్. నాకు న్యాయం చేయండి సార్. నన్ను కాపాడండి సార్. మీ కాళ్ళు పెట్టుకుంటా సార్. మీకు పుణ్యం ఉంటుంది సార్. నన్ను దుబాయ్ కానీ పంపించి సౌదీ అలా పెట్టి, నాకు తిండి లేకుండా, నీళ్లు లేకుండా, బాత్రూమ్ లో నీళ్లు తాగుతానా సార్. నేను బాత్రూమ్ లో ప్లేట్ కడుక్కొని తింటానా సార్. దయచేసి కాపాడండి సార్. మీకు పుణ్యం ఉంటుంది సార్. పోలీసు సార్, ఎస్ఐయా తండ్రి, మీకు పుణ్యం ఉంటుంది నైనా. నన్ను కాపాడండి స్వామి. నా బిడ్డలు దిక్కులేదు అయిపోతారు సార్. నన్ను కాపాడండి సార్. ఏజెంట్ మోసం చేసి నన్ను ఇక్కడ పెట్టాడు సార్. ఏజెంట్ పలకడం లేదు సార్. సిద్దిపేట మండలంలో కేసు పెడితే పోలీసులు రమ్మంటే పోలేదంట సార్ ఏజెంట్. మా భర్తకు పలకడం లేదు సార్. ఏజెంట్ కు పలకడం లేదు సార్. కేసు పెట్టినా కానీ పోవడం లేదు సార్. ఇది చేతికి 2 లక్షల డబ్బు కట్టాను. నేను ఇంటికి వచ్చా సార్.
చెడుకు 2 లక్షలు డబ్బు ఇవ్వరు సార్. నేను ఇంటికి వస్తాను సార్. నన్ను ఇంటికి పంపించాను సార్. ఇక్కడ చేసి పంపించాను సార్. నీకు దండం పెడతాను సార్. లేదు సార్, మీకు పుణ్యం ఉంటుంది సార్. మీకు కాళ్ళు పట్టుకుంటాను సార్. చెడుకు డబ్బు కట్టలేదు సార్. నన్ను టికెట్ చేసి పంపించండి. ఈ బాధ చెప్పలేదు సార్. గుండెల్లో చెప్పి కడుపులో చెప్పి నేను తట్టుకోలేకుండా సార్. నాకు వారం నుంచి జ్వరము తిండిలే ఏమి లేదు సార్. నన్ను చూసేవాళ్ళు లేరు. దిక్కులేదని అయిపోయినా సార్. నాకు తెలిస్తే రాదు సార్. తెలియకొచ్చినా సార్. మా భర్తకు బాగలేదు సార్. మా భర్తకి యాక్సిడెంట్ అయ్యి కడుపులో దెబ్బ. అప్పులు చేసుకున్నాం. అప్పులు తీసుకోలేక సర్ది వచ్చినా సార్. నాకు కుండి బిడ్డ అక్కడ ఉంటాడు సార్. నాకు 3 పిల్లలు సార్. చిన్న పిల్లలు సార్. చిన్న పిల్లలు సార్. నా పిల్లల్లో దిక్కులేని వాళ్ళు అయిపోతారు సార్. నా భర్తగా బాగలేదు సార్. యాక్సిడెంట్ అయ్యి కడుపులో 3 మాటలు ఆపరేషన్ చేపించింది సార్. దయచేసి కాపాడండి సార్. నన్ను కాపాడి వచ్చేసాడు సార్. మీ పుణ్యం ఉంటుంది సార్. మీ బిడ్డలకు మీరు సాధకం ఉంటుంది సార్. దయచేసి కాపాడండి సార్. ఈ ఏజెంట్లు మాట్లాడే మాటలు ఎక్కడ మాట్లాడతాడు సార్. ఓన్లీ మాట్లాడతాడు. లజ్జలక్క నువ్వేమిటికి పోయి నువ్వు ఎక్కడ పడుకొని అడిగిపోయి పట్టినే పని చేసుకునే దానికి కదంటే నేను పోయేదే అని చెప్పి నీ నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు సార్. ఫోన్ చేసి అడిగితే నువ్వు ఎట్లా ఇంటికి నా మీద కేసు పెడితే నువ్వు ఇంటికి రాలేవే లజ్జ అంటాడు సార్. నేను చచ్చిపోవాలి అనిపించాను సార్. నన్ను కావాలండి సార్. ఏది వచ్చి అది మాట్లాడతాండి సార్. ఏదింటి ఓలి ఎట్టంటే మాట్లాడతాను సార్. ఫోన్ చేసి మాట్లాడతానండి సార్. నా మీద కేసు పెడితే నువ్వు ఇంటికి కూడా రాలేమంటాడు సార్. దయచేసి కావాలండి సార్. మీకు పుణ్యం ఉంటుంది సార్. మీకు కాళ్ళు పట్టుకుంటాను సార్. చేటుకు లెక్క కట్టవాలి సార్. 2 లక్షలు నాకు టికెట్ చేసి పంపించండి సార్. మీకు పుణ్యం ఉంటుంది. దయచేసి కాపాడండి సార్. మా మొగుడి నెంబర్ సార్. మా మొగుడి నెంబర్ ఫోన్ చేసి కనుక్కోండి సార్. మా మొగుడి నెంబర్ 2936 309 కాదు సార్. 3936 మా మొగిడి నెంబర్ సార్. ఫోన్ చేసి మా మొగిడికి కనుక్కోండి సార్. సార్ దయచేసి నన్ను కాపాడండి సార్. నన్ను రక్షించండి సార్. దయచేసి నన్ను కాపాడండి ప్లీజ్ సార్. ప్లీజ్ సార్. మీకు పుణ్యం ఉంటుంది సార్. ప్లీజ్ సార్. మీ బిడ్డను అనుకొని కాపాడండి సార్. మీ బిడ్డను అనుకొని కాపాడండి. మీ అక్క చెల్లెళ్ళు అనుకొని కాపాడండి సార్. దయచేసి కాపాడండి సార్. మా మొగిడి నెంబర్ 2936 సార్. దయచేసి మా మొగిని ఫోన్ చేసి కనుక్కోండి సార్. నేనే పరిస్థితిలో ఉన్నానో దయచేసి కనుక్కోండి సార్. నన్ను కాపాడి నన్ను ఇండియాకి చేర్చండి సార్. నా బిడ్డ దగ్గరికి చేర్చండి సార్. మీకు పుణ్యం ఉంటుంది సార్. మీ కాళ్ళు పట్టుకుంటా సార్. కాళ్ళు పట్టుకుంటా సార్. కాళ్ళు పట్టుకుంటా. మీకు దండం పెట్ట కాపాడండి సార్. నాకు బాగలేదు సార్. నేను ఏడుంటే చచ్చిపోతాను. సార్. ఇంత డబ్బు తీసుకుని నన్ను సార్. డబ్బు తీసుకొని ఇయడం లేదు సార్. డబ్బు తీసుకొని ఇయడం లేదు. ఇదా సార్ చూడు సార్. నా మెడికల్ రిపోర్ట్ చూడు సార్. ఇదో దుబాయ్ కానీ సౌదీయాకి పంపించింది సార్. సౌదీయాకి పంపించి రూమ్ లో పెట్టున్నారు సార్. 4 నెలల నుంచి నన్ను ఈరోజు సార్ భక్త లెక్క తీసుకున్నాడు సార్. లెక్క తీసుకొని ఇప్పుడు అడిగితే నాకు పలకడం లేదు సార్. ఫోన్ చేసి కట్ చేస్తాడు సార్. ఇదో సార్ మక్తబ్ నెంబర్ సార్. మక్తబ్ బ్యాంక్ మక్తబ్ నెంబర్ సార్. ఇదో నా పాస్వర్డ్ సార్. నన్ను కాపాడండి సార్. నా పాస్వర్డ్ సార్. కాపాడండి సార్. ఇదో సార్ నా మెడికల్ రిపోర్ట్ చూడండి సార్. నాకు బాగలేదు సార్. నేను ఏడుంటే చచ్చిపోతాను సార్. నన్ను దయచేసి కాపాడండి సార్. ఇదో సార్ బ్యాంకుకి చేతి పంపించిన లెక్క సార్. ఈ లెక్క ఇచ్చేచ్చే నన్ను పంపించేస్తాడు అంటాను సార్. ఈ లెక్క కట్టమని సార్.
ఈ డబ్బు మొత్తం చేడు కట్టేసి నన్ను ఇంటికి పంపించారంటాడు, లేకుంటే నన్ను పంపిడండి సార్. ఈ డబ్బు ఇదో సార్, ఈ నెంబర్ చూడండి సార్, బ్యాంకింగ్ నెంబర్, డబ్బు ఇచ్చిన నెంబర్. ఈ డబ్బు కట్టమని సార్ నన్ను ఇంటికి పంపించేస్తారు సార్. దయచేసి ఈ డబ్బు కట్టమని సార్, దయచేసి ఈ డబ్బు కట్టమని సార్. దయచేసి మీకు పుణ్యం ఉండదు సార్, ఏజెంట్ చేత డబ్బు కట్టింది సార్, నేను ఇంటికి వస్తాను సార్. ప్లీజ్ సార్ మీకు దండం పెడతాను సార్. మీ అక్క చెల్లెలు అనుకోండి సార్, మీ బిడ్డను అనుకోండి సార్, ప్లీజ్ సార్. ఆ డబ్బు కట్టమని సార్ నన్ను ఇంటికి పంపించేస్తాడు సార్. నాకు ముగ్గురు బిడ్డలు సార్, ముగ్గురు. ఒక పిల్లోడి కాళ్ళు లేవు, కుంటి పిల్లోడు సార్, కుంటి పిల్లోడు. అన్నం లేదు సార్, అన్నం పెట్టరు, నాకు అన్నం పెట్టలే. ముక్కల గుడ్డ కట్టి రూమ్ లో పెట్టుండ్రు సార్, రూమ్ లో పెట్టుండ్రు ముక్కల గుడ్డ కట్టి. నాకు రక్తంలో పాల్టని, నా జబ్బు వాళ్ళకి వచ్చిందని నన్ను రూమ్ లో పెట్టుండ్రు సార్ గుడ్డ కట్టి. నాకెవరు మాట్లాడరు సార్, కుక్క వేసినట్టు అన్నం దూరంగా నిలబడిగా వేస్తాను సార్. బాత్రూమ్ లో నీళ్లు తాగుతాను సార్, నేను బాత్రూమ్ లో నీళ్లు తాగుతాను సార్. నా పానం పోతుంది సార్, నన్ను కాపాడండి సార్, నేను చచ్చిపోతా సార్. నేను బతుకును సార్, నన్ను కాపాడండి సార్. మీకు పుణ్యం ఉంటుంది సార్, మీ దండం పెడతా సార్. నా జీవితం అన్నీ అయిపోయింది సార్, నా బిడ్డ దిక్కులేని వాళ్ళు అయిపోయారు, నా మొగుడు ఏమి చేయలేదు, మాకు ఇంటికాడ డబ్బు లేదు సార్. ఏజెంట్ డబ్బు కట్టి పంపిస్తానంటే యాడ తెచ్చి కట్టారు సార్ నేను డబ్బు. సార్ మీకు నన్ను సార్ కాపాడు సార్. ఏజెంట్స్ పట్టుకొని మీరు సార్ లెక్క కట్టిండి సార్, చేతికి లెక్క కట్టిండి సార్, పంపించేస్తారు సార్. మీకు దండం పెట్టారు సార్, నన్ను కాపాడండి సార్. సార్ మీకు కాళ్ళు పట్టుకుంటా సార్, నన్ను కాపాడండి సార్, నన్ను రక్షించండి సార్, నన్ను రక్షించండి సార్. మీ బిడ్డలకు మీకు పుణ్యం ఉంటుంది సార్, రక్షించండి సార్, కాపాడండి సార్. చేతులు జోడి అడుగుతానా సార్, చేతులు జోడి అడుగుతానా. నేను ఎంత బాధపడతానన్నా నాకు తెలుసా, దేవుడికి తెలుసా. బాత్రూమ్ లో నీళ్లు తాగిన పాల పెట్టనో పోతుంది సార్. నన్ను జబ్బుని ఎవరు నా దగ్గరికి రావడం లే, ముక్కలు గుడ్డగట్టి రూమ్ లో పెట్టుండ్రు సార్. దయచేసి నన్ను కాపాడండి సార్, నన్ను కాపాడి రక్షించండి సార్. ఓలీ వెంకటేశ్ జిల్లాను నన్ను అన్యాయం చేసింది సార్. వచ్చాడు దగ్గర డబ్బు తీసుకొని ఆ మక్తబ్ వల్ల నన్ను ఇండియా మక్తబ్ వల్ల నన్ను అన్యాయం చేసింది సార్. నా బిడ్డలకు నాకు దూరం చేసింది సార్. నా బిడ్డ దిక్కులేని చేసిండు కదా సార్. నా మీద దయ ఉంటే కాపాడి నన్ను ఇండియాకి చేర్చండి సార్. మీ బిడ్డను అనుకోండి సార్, దయచేసి కాపాడండి సార్. మేము అన్నీ మేము చూసుకుంటాము, మీకేం ఇబ్బంది లేదు. నష్టపోతే మేము కదా నష్టపోయేది, మేము నష్టపోవాలి కదా. అన్నీ మేము చూసుకుంటాం, మీకేం ఇబ్బంది లేదు, తీసుకుంటాం. అది దుబాయ్ కానీ మాకు తెలియదు. దుబాయ్ తీసుకొని సౌజాలు ఆమెకు ఆరోగ్యం ఉండాలి, కామెడీ లేదు, ఆమెకు అన్నం లేదు, బాత్రూమ్ అన్నం కూడా పడుతుంది. గట్టిగా మాట్లాడాలి, రికార్డింగ్ కూడా ఉంది. చాలా అవసరం పడుతుంది. వాళ్ళు వెంకటేష్, ఏజెంట్ వెంకటేష్, వాళ్ళ పేరు ఎంతన్నా, గౌస్ పేరు జిలాని. ఆమె 2 లక్షలకి అమ్ముకున్నాను. మీ భార్య అమ్ముకొని ఇంకా 2 లక్షలు లెక్క కడితే ఇంటికి పంపించుకుంటాను షర్టు. మా దగ్గర ఎన్ని రోజులు అయింది అమ్మ పోయి? 4 నెలలు అయింది. 4 నెలలు అయింది. 4 నెలల నుంచి మీరు కంప్లైంట్ ఏమి ఇచ్చినారు? ఇచ్చినారు. ఎప్పుడు ఇచ్చినారు? ఇచ్చి 2 నెలలు అయింది సార్. 2 నెలలు అయింది. 2 నెలలు అయితే పోలీసులు ఏం స్పందించలేదా? వచ్చినారు, టైం చెప్పేసి వెళ్ళిపోయాను. అందుకే టైం పట్టుకొచ్చిన వాళ్ళు 20 రోజులు టైం చెప్పి 20 రోజుల లోపల ఎస్కేప్ అయినా ఇంక దొరకలేదు. వాళ్ళు తిరుగుతాను, మేము తిరుగుతాం. మీరు తిరుగుతారు కానీ వాళ్ళు ఏజెంట్లు మీకు దొరకలేదు. వాళ్ళకి దొరకలే, మాకు దొరకలేదు. వక్తా పెట్టినాం, తర్వాత కంట్రోల్ ఎస్ఐ గారు. సరే, ఇప్పుడు మీరు మీ భావన, మీ మనోభావన ఏం చెప్పండి. ఏం లేదు సార్, వాళ్ళ ఆవేదన ఏంటంటే కుటుంబ సమేతంగా ఇంటికి వచ్చి అదే మాట్లాడాలి. అది చాలా చేయాలి. మీరు
ఎంబీఎస్లో ఇండియన్ చూడండి అక్కడ చూసి చెప్పండి చెప్పుకో మా ఇండియా మా భార్య మా ఇండియాకి వచ్చేస్తాం సార్ మాకు ఇంకేం వస్తారు ఏమా మీరు చెప్పండి ఏం బాబు నువ్వు చెప్పు బాబు నువ్వు చెప్పు ఆ? చూసారు కదా ఫ్రెండ్స్, అది సార్ మీరు చూసారు కదా. ఇది ఇలా ఉంది పరిస్థితి మన కడప జిల్లా మాధవరం బండ్లో ఇలాంటి పరిస్థితి చోటు చేసుకోవడంతో ఇక్కడ ఉన్న ప్రజలు కానీ ఇలా కుటుంబీకులు కానీ ప్రతి ఒక్కరు చాలా బాధాకరంగా ఉంటారు. దీనికి ప్రభుత్వం కానీ ఎవరైనా కానీ స్పందించి ఇతను ఇండియా వాళ్ళ భార్యని ఇండియాకి రప్పించాలని కోరుకుంటూ V1 స్టాఫ్ రిపోర్టర్ కడప జిల్లా అబ్దుల్లా.